నమస్తే. ప్రస్తుతం మనం అసెంబ్లీ వద్ద ఉన్నాము. అసెంబ్లీ వద్ద కొంత హైటెన్షన్ అని చెప్పుకోవచ్చు. వరుసగా మెరుపు దాడులు చేస్తూ ఉన్నారు, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆటో యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు పీడీఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు వచ్చి ఇప్పుడేమో ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు. మరికాసేపట్లో బీజేవైఎం నాయకులు కూడా రాబోతున్నటువంటి సమాచారము, మరోవైపు మహిళా మోర్చా నాయకురాలు కూడా రాబోతున్నటువంటి కొంత సమాచారము. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ సార్, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టి బతికే పరిస్థితి లేదు. మా న్యాయం కావాలని కోరడానికి వచ్చినాం. ఇది మా పరిస్థితి. యాదాద్రి భువనగిరి నుంచి 70 మంది వచ్చినాం సార్. ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా అవి ఆల్రెడీ అక్కడ ముట్టడి చేసిర్రు. అయినా వాళ్ళు తప్పించుకుని వచ్చినా మళ్ళీ ఇక్కడ ముట్టడి చేస్తారు మాకు పోలీసు వాళ్ళు. మాకు కావాలి సార్. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. 12,000 రూపాయలు లేదు. చచ్చిపోతున్నాం సార్ మా డ్రైవర్లంతా. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. మా పరిస్థితికి పరిష్కారం కావాలని దిగి వచ్చినాం సార్. ఇవాళ స్థానికంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కలిసి చెప్పలేరు మీ సమస్య? ఎవరు రారు సార్ మా దగ్గరికి. న్యాయం కావాలని హైదరాబాద్కి వస్తే న్యాయం జరగట్లేదు. పోలీసులు చాలా దౌర్జన్యంగా మమ్మల్ని కట్టడి చేసి అరెస్ట్ చేస్తున్నారు. సో ఇది చూసిరు కదా. ఇప్పుడైతే అసెంబ్లీ ముట్టడికి ఇంతకుముందు పీడీఎస్ విద్యార్థి నాయకులు, ఇప్పుడేమో ఏదైతే ఆటో యూనియన్ సంబంధించి గత ప్రభుత్వము ఫ్రీ బస్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకోవడం ద్వారా ఆటో వాళ్ళంతా కూడా మేము అన్యాయం గురవుతా ఉన్నాము, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతా ఉంది. మహిళలంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్థికంగా మేము వెనకబడతా ఉన్నాము, ఆటోలో ఎవరు ఎక్కువన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి ఎన్నోసార్లు మా సమస్యల్ని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం, అప్పటికి ప్రభుత్వం స్పందించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆ ధర్నా చౌక్లో ఆటో డ్రైవర్లంతా కూడా, ఆటో యూనియన్ అంతా కూడా ధర్నాకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇటుగా వస్తున్నప్పుడు వాళ్ళు పోలీసులు అయితే వాళ్ళని అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని లిఫ్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. వరుస ముట్టడిలు అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు పీడీఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, మరికొద్దిసేపట్లో మహిళా మోర్చా నాయకురాలు కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాం, మీరైతే చూస్తూనే ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.